అయితే పసిబిడ్డలు మోసపోవటానికి ముందుంటారు. ఆ మోసపోయే తత్వాన్ని ఆధారం చేసుకొని సాతాను మనల్ని ఆడుకుంటాడు. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, పిల్లల్లో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, పిల్లల్లో నేర్చుకోకూడనివి కూడా ఉన్నాయి. నేర్చుకోదగ్గ ఏదో ముందు మీరు విన్నారు. మీలో ఎంతమంది మైండ్ షార్పో, ఎంతమందికి గ్రహింపు శక్తి ఉందో, జ్ఞాపకం పెట్టుకునే శక్తి ఉందో నాకైతే తెలియదు. నా ధర్మంగా అయితే నేను చెప్పా. క్యాజువల్గా మామూలు విషయాలే కాబట్టి మీకు గుర్తుంటాయని నమ్మకం నాకు. ఎందుకంటే నేను ఎక్కడియో తీసుకొచ్చి చెప్పలా, సహజంగా పిల్లల్లో జరిగే చూపించి మీకు చెప్పా. మీరు కూడా నేర్చుకోండి. క్షమాగుణం, కలిసిపోయే తత్వం, ప్రేమించే తత్వం, పట్టుదల, దీక్ష, విశ్వాసం నేర్చుకోవచ్చు పిల్లల దగ్గర, మంచిది. కానీ మోసపోయే తత్వం ఒకటి చూసావా, ఎవడు ఏం చెప్పినా నమ్మేస్తారు. కానీ పెద్దలమైన మనం ఆ విషయంలో పిల్లల్లాగా ఉండకూడదు. సాతాను మనల్ని మోసపుచ్చుతాడు. గోరంతని కొండంతలు చేసి కలవరంలో మనం బతికేటట్టు చేస్తాడు. అల్పమైనవి గొప్పవైనవిగా చూపించి క్షణికమైనవి శాశ్వతమైనట్టుగా భ్రమింపజేసి మనల్ని ఫ్రాడ్ చేస్తాడు. ఈరోజు పెక్కుమంది మోసపోతుంది అక్కడే. అల్పమైనవి గొప్పవైనవిగా, శాశ్వతమైనవిగా మనకు చూపించి సాతాను చేసే మోసంలో చాలామంది బందీలైపోయి అల్పమైన వాటి చుట్టే వాళ్ళ హృదయాలు తిప్పుకుంటున్నారు. కానీ అక్షయమైనవి, శాశ్వతమైనవి, ముఖ్యమైనవేవో వాళ్ళు ఆలోచించడం మానేశారు. ఎవరి గొడవన్నా చూడు, అంత భూ సంబంధమైనటువంటి వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులు, వీటిని ఆనుకొని, వీటిని ఆధారం చేసుకొని, వీటిని సంపాదించుకోవాలి, వీటిని పోగేసుకోవాలి, వీటిని అనుభవించాలన్న ఆరాటమే తప్ప దేవుడు చెప్పినటువంటి శాశ్వతమైనది, అక్షయమైనది ఏంటో దాన్ని గుర్తించటం, దానికోసం ప్రాకులాడటం, సాతాను మోసాన్ని జయించటం అనే దాన్ని చాలామంది విశ్వాసులే పట్టించుకోవటల్లా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? స్పందించండి, స్తోత్రం చెప్పండి. ఆలోచించండి, నేను చెప్పేది నిజమా కాదా? సాతాను చేస్తున్న మోసంలో బందీలు అయిపోతున్నారు. ఒక మాట మీరు చెప్పండి, గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మీలో గోళీలాట ఎంతమంది ఆడారు? చేతులు ఎత్తండి. గోళీలాట ఆడిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఆడపిల్లలైన పర్వాలా, అందరూ ఆడుకున్నాగా ఎత్తండి. చిన్నప్పుడు మనకి ఆడమగా తేడా కూడా లేదు, ఆడుకున్నాం, ఏం చేద్దాం, అంతేనండి. ఇప్పుడు మీసాల గడ్డలు వచ్చింది, అప్పుడు మాకు కూడా మీసాల గడ్డలు లేవు, మీ మొహం మా మొహం ఒకటే. ఆడిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. సూపరు, అందరూ ఆడారు దాదాపు. సరే, పురుషులను టచ్ చేద్దాం మనం. గోళీలాట దగ్గర కొట్లాట్లు అయినాయా లేవా? తగాదాలు అయినాయా లేవా? జుట్లు పట్టుకొని కుస్తీ పట్టిన అనుభవాలు ఉన్నాయా లేవా? మట్టిలో పడి కొట్టుకున్న అనుభవాలు ఉన్నాయా లేవా? ఆ గోళీలను తీసుకెళ్ళి డబ్బాలో పోసుకొని అయ్యే ఆస్తుల్లా ఫీల్ అయిన అనుభవాలు ఉన్నాయా లేవా? ఎంతమంది ఒప్పుకుంటారు? మనకి రూపాయి ఎవరన్నా ఇస్తే, చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు మన లక్ష్యం అంతా కూడా వాడి జేబు మీదే ఉంటుంది. మన ఇంటికి ఎవరన్నా చుట్టం వస్తే మన లక్ష్యం అంతా ఎటుంటుంది? పావలా ఇస్తాడా, ₹10 రూపాయి ఇస్తాడా, ₹5 ఇస్తాడా, రేంజ్ని బట్టి. మన వాళ్ళు ఏమో చుట్టాన్ని చుట్టంగా గౌరవిస్తుంటారు, మనమేమో జేబుకి వెళ్ళి దృష్టి చేస్తాం. అవునా? ఏమో మీ సంగతి ఏమో నేను అంతే చూసేవాడిని. ఎవరన్నా మా ఇంటి చుట్టం వస్తే, వచ్చాడు, మనకి ఎంత వర్కౌట్ అయిద్దని చూసేవాడిని. ఒకవేళ రూపాయి ఇచ్చినా, ₹1 ఇచ్చినా, పావలా ఇచ్చినా, ₹2 ఇచ్చినా, ₹5 ఇచ్చినా, చిన్ననాటి అనుభవాలు ఏంటంటే ఖచ్చితంగా అవి పోయి పెట్టుబడి గోళీలకే పెట్టేది. అయ్యే లోకం, అయ్యే జీవితం, రంగురంగుల గోళీలు. ఓకేనా? అవునా? ఏం చెప్పరేంది? మీకు అలా అనిపించలేదా? గోళీలాట ఆడే వయసులో అలా అనిపించలేదా? గోళీలే ముఖ్యం. ఎవడన్నా తొండాడితే పట్టుకొని తన్నటం, ఆ తన్నులాట చూసి మన ఇంటికి మన నాన్న తీసుకెళ్ళి మనల్ని తన్నటం, తన్నులు తింటే తిన్న వాడి దగ్గర గోళీలు లాక్కొచ్చుకున్నామని ఆత్మతృప్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. రైట్. అదే గోళీలు ఈరోజు నీకు బస్తా ముందు పెడతా, వాటిని నువ్వు లక్ష్య పెడతావా? బ్రదర్, 2 బస్తాలు పెడతా. మరి చిన్నప్పుడు ఒక 100 గోళీలు కనపడితేనే అందరినీ సవాల్ చేసావు. 100 100
ఎవరి దగ్గర లేవు, అందరినీ గెలిచి ఆ 100 అని తిరిగావు కదా. 200 చేయాలి, 500 చేయాలి, 1000 గోళీలు చేయాలని. ఇప్పుడు నేను బస్తా గోళీలు ఇస్తా, నువ్వు 1,00,000 పెడతావా? ఇప్పుడు వాటికి వెళ్ళి చూస్తే నీకేమనిపించింది? వారే వారే, బాల్యం ఎంత మోసం! వీటి కోసమా నేను కుస్తీ పట్టింది? వీటి కోసమా మయ్య దగ్గర తన్నులింది? వీటి కోసమా వాడిని ఫ్రెండ్ చొక్కా అంతా చించింది? అరే అని సిగ్గు కలిగిద్దా లేదా? పిల్లతనపు చేష్టల్లో పిచ్చి చేష్టలు అనిపిస్తాయా లేవా? ఎంత మాయ అనిపిస్తుందా లేదా? ఏందండి మీకేం అనిపించదా? ఏమనిపించట్లేదా? ఏదో ఒకటి అనిపించిద్దిగా. తలకాయ నోపండి, ఇట్టన్నానండి, చాయ్గిర్ లేదుగా అనిపించింది కదా. ఈరోజు ఒకనాడు గోళీలను చూసి నువ్వు ఎంత ఘనంగా ఫీల్ అయ్యావో, అవే గోళీలు ఈరోజు బస్తాలు బస్తాలు నీ ముందుంటే, తీసుకో బ్రదర్ గోళీలు తీసుకుంటే నాకెందుకు బ్రదర్, నేనేం చేసుకుంటున్నా? నేనేం పిల్లోడినా ఆయన ఆడుకోవటానికి? నేను పిల్లోడినా ఆడుకోవటానికి గోళీలు? ఇప్పుడు నాకున్న సంపదతో, నాకున్న డబ్బుతో ఆనాడు 100 గోళీలు కాదు, ఈరోజు 1,00,000 గోళీలైనా నేను కొనగలను. ఆ స్థితిలో నేనున్నాను. అవునా? కాబట్టి గోళీలు మన గొప్పవి కావు, కానీ ఒకప్పుడు అవే ప్రపంచం, అవే మన సంపాదన. వాటి కోసం తన్నులు, వాటి కోసం తిట్లు, వాటి కోసం దెబ్బలు, బాధలన్నీ వాటి కోసం. ఆ పిల్ల హృదయాల్లో నిద్రలో కూడా కలవరించుకుంటాడు ఒకవాడు, రే నా గోళీ నేనేనో అన్నట్టు. ఈరోజు మనిషి ప్రాకులాడుతున్న ఈ 3 రోజుల భోగం కూడా అలాంటిదే. రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి చెంగు చెంగున నీవు పరుగేత నేలని. రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి చెంగు చెంగున నీవు పరుగేత నేలని. అందము మాయా సౌందర్యము వ్యర్థమని, అందము మాయా సౌందర్యము వ్యర్థమని. త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని. ఉడునళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక. ఉడునళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక. అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని అర్థం కాక. సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా. ఉడునళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. యవన కాలపు ఆనందం శాశ్వతం అన్నట్టు భ్రమ పుట్టిస్తాడు. తాత్కాలికమైన అనుబంధాలు స్థిరమైనట్టు భ్రమ పుట్టిస్తాడు. మనం ఈరోజు వెంపర్లాడుతున్న సంపాదన, ఆస్తిపాస్తులు, అంతస్తులు, హోదాలు, వాళ్ళు వీళ్ళు ఇలా అలా అన్నారని అహము, బాధ, వేదన, కలవరం, ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే రేపు మనకు దేవుడు ఇవ్వబోతున్న భవిష్యత్తు యొక్క ఆశీర్వాదంతో పోలిస్తే ఇప్పుడు మన తపన, మన ఏడుపంతా గోళీల కోసమేనబ్బా. మైండ్ బాగా పనిచేసిన వాళ్ళు ఈ పాయింట్ పట్టుకుంటారు. స్తోత్రం. రేపు మనకి దేవుడు ఇవ్వబోతున్న వాస్తవిక సంపద, మనల్ని తీసుకెళ్ళబోతున్న ఆ వాస్తవిక ప్రపంచంలోనికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మనం ఈ అల్పమైన వాటి కోసం ఎంత దిగులు పడ్డామో, ఎంత వేదన పడ్డామో, ఎంత కృంగిపోయామో, ఎంత పేషెంట్లు అయ్యామో, మనల్ని చూసి మనమే నవ్వుకుంటాం. మరి ఏంది అంత పిచ్చిగా ప్రవర్తించానేంది నేను? ఇప్పుడు గోళీలు గుర్తొచ్చినప్పుడు ఎట్లా నవ్వుకుంటాం? అట్లా ఖచ్చితంగా అనుకుంటాం మనం. ఏది మరి ఏంది అంత చండాలంగా తపన పడ్డానేది నేను? ఏసయ్యా
అసలు ఈ మహిమ ఎక్కడా, ఈ ఆనందం ఎక్కడా, అసలు ఈ అంతస్తు ఎక్కడా, ఈ వాస్తవికత ఎక్కడా, ఆ మాయ ఎక్కడా? ఏంది ప్రభు అంత మోసపోయాను? ఆయన అంటాడు, పిల్లతనం లేదే అంటాడు. పిల్లవాని వలె తలంచుట, పిల్లవాని వలె యోచించుట, పిల్లవాని వలె మాట్లాడుట, 3 చెప్పాను. అందులో తలంపు అనే దాని గురించి చెప్తున్నాను. చక్రవర్తులేరి, సామ్రాజ్యాలేయి, కట్టుకున్న కోటలు శిథిలాలయ అలా ఉన్నాయి, కానీ కట్టించిన రాజుల అడ్రస్ లేకుండా పోయారు. అందరూ స్థిరం శాశ్వతం అని భ్రమించి బ్రతికారు. యుద్ధాలు చేశారు, ప్రాణాలు తీశారు, దుర్మార్గాలు చేశారు, హత్యలు చేశారు, అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు, కడుపులు కొట్టారు, నోళ్ళు కొట్టారు. ఇంత కష్టపడి కుప్పేశారు, కానీ ఎవడు పొందుకొని పోయాడు? ప్రేమ, జాలి, దయ, కనికరం, అంత సాయం అనే మాటే మర్చిపోయి ఆర్జించారు. చివరికి ఎవడు ఏది కట్టుకొని పోలేదు. మట్టికి మన్నై కొంతమంది పోతే అగ్నిలో కాలి బూడిదై కొంతమంది పోయారు. ఏమీ మిగల్లా.